అమ్మగిరి గారు సార్కి. మాకైతే వేరే కాదు, మా మేడము అమ్మ అని ఎవరు కాదు, వీళ్ళందరూ ఎవరు కాదు చెప్పండి. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు, మా ఇంట్లో కుటుంబరంతరాలన్నీ తెలుసు. ఇప్పటి టీచర్లకి అదృష్టం లేదు, మా లాంటి స్టూడెంట్స్ కూడా అదృష్టం లేదు. స్టూడెంట్స్కు అదృష్టం లేదు, టీచర్లకు అదృష్టం లేదు. ఏడు చెట్టు తెలుసు మేము ఎట్లా పుట్టాము, మా పిల్లలు ఎంతమంది, మా వాళ్ళు కాదు, మా అమ్మదాయలు వాళ్ళ అమ్మదాయలు కూడా చూడండి. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టంగా భావించాలి. సభకు నమస్కారం. నేను 90లో హై స్కూల్ 3 years అయినప్పుడు 10th ఫస్ట్ బ్యాచ్ నన్ను కోటబడికి, నేను అంతవరకు కృష్ణా స్కూల్లో వర్క్ చేస్తానని సార్ అడిగి నన్ను ఇక్కడ వేయించుకున్నాను. హై స్కూల్లో సైన్స్ టీచర్ లేదు రాడేమో అని. అప్పటి నుంచి సార్ 90 నుంచి 99 వరకు సార్ దగ్గరే వర్క్ చేసినాను. నేను ఫస్ట్ మా నాన్నకి ఎక్కువ విలువిస్తాంటే, తర్వాత మా నాన్న ఇంకోళ్ళు చనిపోయిన తర్వాత నాకు జాబ్ వచ్చింది. 90లో సార్ స్కూల్కి వచ్చినాక నాకు నాన్న లేని లోటు తీసిపోయింది. ప్రతి ఒక్క విషయం కన్నా సార్ దరఖాస్తు తీసుకునేవాడిని. నాకు దేవుడు ఇచ్చిన నాన్నగారు నేను ఎప్పుడు అనుకుంటాను సార్. ఏ విషయంలో స్కూల్లో కానీ నేను ఫస్ట్ కొన్ని రోజులు అంటే నా స్టడీస్లో నన్ను మెడిసిన్ చేయాలని మా నాన్న అనుకున్నాడు, డాక్టర్. కానీ నాకు ఇంటర్ తర్వాత నేను 10th తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోవడం వల్ల నాలో నాకు సీట్ రాలేదు. అది కొంచెం నాకు మనసులో ఎప్పుడో ఒక అభివృద్ధిలాగా ఉంటే పిల్లల పైన ఏదో విధంగా నేను తీసుకునేదాన్నేమో అని గమనిస్తాను సార్. ఎందుకు మా మీరు ఎప్పుడూ ఫ్రస్ట్రేషన్ పడుతుంటే విషయం చెప్తాను సార్. నాకు అనుకునే దాన్ని వచ్చి పిల్లలు నేను మామూలు గాడిలో ఉంటాను, అదొకటి నాకు గుర్తొస్తాను. మేడం తింటారా అంటే గాడిదా తింటారా అని పిల్లలు. అప్పుడు ఏం మాట్లాడింది సార్ అంటే, అప్పుడు దేవుడు ప్రతి ఒక్క మనిషికి ఒక వేజ్ చూపించారమ్మా, దాంట్లో షైన్ కావాలా, మీరు ఎందుకు ఈ ప్రొఫెషన్లో షైన్ కావద్దు, ఎందుకు దాన్ని మనసులో పెట్టుకున్నారంటే ఆ రోజు నా మైండ్లో తీసేస్తారే. అప్పటి నుంచి ఒక మంచి టీచర్గా సారే తీర్చిదిద్దినారే. ఆ విధంగా సార్తో మాకు స్కూల్లో చాలా అనుబంధము. పిల్లలతో కూడా సార్ చాలా బాగుండేవాడు. మేము ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళము. అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఒక మీటింగ్ లాగా పెట్టుకొని ఏమన్నా మాలో ఏమన్నా లోపాలు సరిచేవాళ్ళు. పిల్లలు కూడా క్రమశిక్షణ కానీ స్కూల్లో క్లీన్లీనెస్ అనేది నాకు ఇప్పటికీ గుర్తుంది. కోటమల్లో ఎంత క్లీన్గా ఉండేదంటే ఫ్రెండ్సెస్ అంత క్లీన్గా మెయింటైన్ చేసేవాళ్ళు సార్. ఎక్కడైనా ఒక పేపర్ పైతే సార్ వేసి జోబులోకి వేసుకుని పోయేటప్పటికి పిల్లలు ఉంటామని సార్ సార్ మేము తీసేస్తామనేవాడు. అట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా సార్ పిల్లలు కానీ మాకు కానీ మార్గదర్శకంగా ఉన్నారు. సిద్ధార్థ సర్టిఫికెట్లో వాళ్ళిద్దరికీ హెల్తీ కాంపిటీషన్ ఉండేది. మేము ఇక్కడ కోటపల్లి రిజల్ట్స్ బాగా తెస్తే అక్కడ సిద్ధార్థ ఇస్తారు, వివేకానంద చెప్పేది చూడమా వాళ్ళు ఇన్ని గంటలు వర్క్ చేస్తారు. అక్కడ ఏదైనా మంచి న్యూస్ వస్తే వెంటనే మాకు ఇక్కడ సార్ వాళ్ళిద్దరూ అంత బాగా చేస్తారు, మీరు ఎంత చేయలేదు ఎందుకు మాట్లాడేవారు. ఆ విధంగా హెల్తీ కాంపిటీషన్లో ఇటువైపు కోటపల్లి కానీ అక్కడ వివేకానంద స్కూల్ కానీ చాలా బాగా ఒక స్థాయిలో వెళ్ళడానికి వాళ్ళిద్దరే కారణమని చెప్పుకోవచ్చు. సార్ ఉన్నప్పుడు మాకు సార్ కూడా స్టేట్ అవార్డు కూడా, స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు కూడా వచ్చింది. అప్పుడున్న ఈఓలు కానీ మున్సిపల్ కమిషనర్స్ కానీ ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే హెచ్ఎం కలిగేవాడు. సార్ టౌన్లోకి ఎవరు వచ్చినా కానీ ఎడ్యుకేషన్ పరంగా కమ్మగేసి సార్ యొక్క సలహాలు తీసుకునేవాళ్ళు. ఆ విధంగా సార్ మాకే కాకుండా టౌన్లో పెద్ద వాళ్ళకు కూడా మంచి మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు. మళ్ళీ ఆయన ఇంకొక విషయం, మళ్ళీ ప్యానల్ ఇన్స్పెక్షన్ ఉండేది. ప్యానల్ ఇన్స్పెక్షన్లో సార్ అన్ని స్కూల్స్ కూడా ప్యానల్ ఇన్స్పెక్షన్ ఇంగ్లీష్ వెళ్ళేవాళ్ళు. అక్కడ 10th క్లాస్లో టిప్స్ ఇచ్చేవాడు సార్. ఎట్లా ముందైనా మా స్కూల్లో ఇంగ్లీష్లో పాస్ అయిపోయేవాడు. సార్ ఏం సార్ పేరు అసలు రాదంటే ఆ విధంగా వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చేవాడు. 35 మార్కులు వచ్చా పాస్ కావాలా అని. రవీంద్రనాథ్ ఆయన పోయం అయింది అనుకుంటా కదా మీకు, బ్యాంగిల్స్ వెళ్ళొస్తుంది. ఆ పోయం ఎవరు కానీ అడిగినా చెప్పేసేవాళ్ళు, రాసేసేవాడు. ఆ విధంగా ఇంత ముందుగానే వాడు ఇంగ్లీష్లో పాస్ అయిపోయేవాడు. ఆ విధంగా పిల్లలు ఇచ్చేవాడు. పిల్లలు కూడా అంతే సార్ చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు. వాళ్ళతో ఎంత బాగా మాట్లాడేవాళ్ళు సార్. సార్ మేము చాలా విషయాలు నేర్చుకున్నాము. అలాంటి వ్యక్తి మాకు ఇంత దొరకలేదు.
సార్ ఫ్యామిలీలో కూడా నాకు అటాచ్మెంట్ ఎక్కువ. అక్క కూడా అంటే వాళ్ళు మాట్లాడతారు, నేను అన్ని మహి అందరూ కూడా మంచి పిల్లలు, సార్ పిల్లలు ఇద్దరు కూడా వచ్చిన కోడలు మనవాడు మనవరాలు కూడా చాలా మంచి వాళ్ళు. దేవుడు వాడు అందరికీ కూడా కొంత ఆత్మస్థైర్యం వచ్చి సార్ లేదు ఎక్కువ వాళ్ళకు మనోధైర్యం ఇవ్వాలని అబ్బాయి కోరుకుంటున్నాను. సార్ గురించి చెప్పాలంటే రోజు చాలా విన్నాం. అంత 9 yearsతో సార్తో మాకు అంత అనుభవం ఉంటుంది. తర్వాత రిటైర్ అయిన తర్వాత సార్ ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళము, సార్తో అన్ని విషయాలు కూడా మాట్లాడేవాళ్ళము. సార్ రిటైర్ అయిన తర్వాత కూడా అప్పుడప్పుడు స్కూల్ ఎట్లుంటుందా అని ఫోన్ చేసేవాళ్ళం. అంటే స్కూల్ పైన ఆయనకు అంత మక్కువ. ఆయన చదువుకున్న పిల్లలందరూ కూడా చాలా రకాల మంచి మంచి స్థితిలో ఉన్నారు. సార్ యొక్క ఆశీస్సు మాకు ఎల్లప్పుడూ ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ బ్యాచ్మేట్స్ మీకు బాగా కలుస్తాడు కాబట్టి దాంట్లో ఎవరైనా ఫైనాన్షియల్గా బాగలేకపోతే మీరంతా కలిసి వాళ్ళ నుంచి అప్లిక్ చేస్తే బాగుంటుందేమో. మాటల సపోర్ట్ కానీ లేదా ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ సార్ యొక్క ఆశయం ఎప్పుడు చెప్పేవాళ్ళు మీటింగ్లో మీరు బాగుంటామే కాక మన పిల్లలకి ఎవరైనా అట్లా వెనుకబడితే వాళ్ళకి మాటల సపోర్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ చెప్తా అన్నారు. అది మీరు అందరూ పాటిస్తే సార్ ఒక రివార్డ్ ఇచ్చినట్టు ఉంటుందని నేను మీకు చెప్తా అన్నాను. అది కొంచెం చూడండి. సార్ ఎప్పుడు ఆ మీటింగ్లో ఆ విషయం చెప్పేవాళ్ళు. కాబట్టి మన స్కూల్ పిల్లలు ఎవరు అట్లా ఫైనాన్షియల్గా ఉన్నా లేదా మారల్ సపోర్ట్ కావాలన్నా మీరు లేదా మా సిస్టమ్ అంటే చేయగలరు. ఎందుకంటే మీరైతే మీ బ్యాచెస్తో కాంటాక్ట్